What's up, guys? Welcome to the Film Realm channel. I'm back again with another interesting video, and ee roju mana topic Kalki. మీ అందరిలాగే నేను కూడా ఎప్పటి నుంచో చాలా ఈగర్గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ నా ప్రీమియర్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఈరోజు నేను ఐమాక్స్లో ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఐ వాంట్ టు షేర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం అసలు మార్నింగ్ నేను థియేటర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ రన్నింగ్ ఇన్ మై మైండ్. అసలు ఈ కల్కి మూవీకి ప్రభాస్ హీరోనా కాదా? అండ్ ప్రభాస్ది మళ్ళీ సలార్ లాగా ఏమైనా గెస్ట్ రోల్ ఇస్తారా? సలార్లో మనకి ఏమి డైలాగ్స్ లేవు కదా, అలాగే చాలా తక్కువ డైలాగ్స్ తోటి ఆర్ జస్ట్ కపుల్ ఆఫ్ ఫనీ ఇన్సిడెంట్స్ తోటి ఫైట్స్ తోటి తీసుకెళ్ళిపోతారా? ఆర్ లేకపోతే ఆదిపురుష్ లాగా ఇందులో మళ్ళీ గ్రాఫిక్స్ అన్నీ మెసప్ చేసి మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తారా? అసలు కల్కి అనేది ఒక కొత్త వరల్డ్ తను చూపించాడు కదా మనకి, ఏదైతే ఉందో ట్రైలర్లో, అవి మనకి ఎక్కుతుందా లేదా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ తోటి ఐ ఎంటర్డ్ ఇన్ టు ద థియేటర్. అండ్ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ థింగ్స్, ఓకే? సో దేర్ వోంట్ బి ఎనీ స్పాయిలర్స్ ఇన్ దిస్ వన్ ఫర్ ష్యూర్, ఓకే? బట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన ఘట్టం నుంచి మనకి మూవీ ఓపెన్ అవుతుంది. అండ్ అశ్వత్థామకి శ్రీకృష్ణుడికి మధ్యన కాన్వర్జేషన్తో స్టార్ట్ అయ్యి అలా ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తా 2898 AD అని చెప్పి అక్కడ స్టాప్ అవుతుంది. సో దట్ ఈస్ అక్కడ జరుగుతున్న ప్రజెంట్. సో కాశీ నగరాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాడు, అలాగే కాంప్లెక్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో చేసి హీ విల్ స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఓకే? అండ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ వన్ ఈజ్ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ నో క్యారెక్టర్ హ్యాస్ బీన్ వేస్టెడ్. అండ్ ఈ మూవీలో మెయిన్ పార్ట్ ఏంటని చెప్పాలంటే స్టోరీ ఈజ్ ద మెయిన్ పార్ట్. మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ ఉంది. అండ్ ఆ ఫ్లో ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఏ రివర్ ఫ్లోలా ఉంటుంది ఆ స్టోరీ, ఎక్కడ ఆగదు. అండ్ వచ్చేవన్నీ కూడా ఏదో ఇలాగ పుడికి కాకుండా, సో ఎవ్రీ క్యారెక్టర్ కమ్స్, ఓకే, వచ్చి ఆ ఫ్లోలో యాడ్ అయ్యి ఆ ఫ్లోతో పాటు రివర్తో పాటు వెళ్తూ ఉంటుంది. అంత స్మూత్గా ఉంటుంది ఎవ్రీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ, ఆ ఫ్లో కానీ, వాళ్ళ ఆర్క్ కానీ. దట్ వాజ్ రియల్లీ అమేజింగ్. అది అంటే ది బెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ అదే కాకుండా ఆడియన్స్ కోసం అని చెప్పి కొన్ని ఇంట్రెస్టింగ్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ కొన్ని పెట్టారు, ఓకే? ఆ ఇంట్రడక్షన్స్ అన్నీ మనకు బాగా నచ్చుతాయి. అండ్ ఆల్సో యాజ్ ఎ సెడ్, దే వర్ నాట్ జస్ట్ పుట్ దేర్, బట్ దే వర్ యూజ్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. కామికల్ టైమింగ్ అని కానీ, లేకపోతే కథలో వచ్చిన ట్విస్ట్ కానీ, లేకపోతే కథను ముందుకు తీసుకెళ్ళడానికి కానీ వాటికి బాగా వాడారు. అండ్ ప్రభాస్ గారికి రోల్ ఇందులో చెప్తున్నాను, అసలు మైండ్ బ్లోయింగ్. హీ హ్యాస్ అ వెరీ మీటీ, లెంగ్తీ అండ్ వెరీ పవర్ఫుల్ రోల్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అగైన్ ఆ స్టోరీలో వెరీ యాప్ట్గా ఫిట్ అవుతుంది. అసలు ఆర్టిఫిషియల్గా అనేదే లేదు. సో హిస్ క్యారెక్టర్, ఆ ఆర్క్ కూడాను చాలా ఉంటుంది అసలు. సో ఒకలా ఫన్నీగా, ఒక విధంగా అసలు ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్న ఆయనకి. సో దెర్ ఇస్ ఎమోషనల్ ఎలిమెంట్స్ దట్ గాట్ యాడెడ్. అండ్ ఆల్సో యాజ్ ద స్టోరీ ప్రోగ్రెసెస్ హిస్ క్యారెక్టర్ ఆర్క్ కీప్స్ ఇంక్రీజింగ్ అండ్ అగైన్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ అమితాబ్ బచ్చన్ గారికి అమేజింగ్ అండ్ టెరిఫిక్ రోల్ ఇచ్చారు. అండ్ ఇట్స్ అ వెరీ లెంగ్తీ రోల్. నార్మల్లీ ఆయన ఏజ్కి ఆయన చేసే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే ఎయిదర్ ఒక ఈ పీకు లాంటిది కానీ ఇలాంటివి ఇంతకుముందు చేసి అలాంటి వాటిలో చూసి మళ్ళీ అగైన్ మనకు ఒక పాత యాంగ్రీ యంగ్ మ్యాన్లో చూసిన ఆ అమితాబ్ బచ్చన్ గారిని మళ్ళీ ఇక్కడ చూడబోతున్నాం. అండ్ వెరీ పవర్ఫుల్ రోల్. అండ్ అగైన్ దీపికా పడుకోన్ కానీ షీ క్యారీస్ ఏమంటారంటే ది ఎసెన్స్ ఆఫ్ ద మూవీ విత్ హర్ అన్నట్టుగా ఉంటుంది నాకు. ఇంకా విజువల్స్ అయితే విజువల్ వండర్ అని చెప్పొచ్చు ఇది. So I was very skeptical, as I told you earlier, I was very skeptical when walking into the theater. ఇందులో గ్రాఫిక్స్ ఏమైనా మెస్అప్ అవుతాయా, ఏమైనా అవుతాయా అని. అసలు చెప్తున్నాను కదా, 100-fold అంత అమేజింగ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ డీటెయిల్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్. నాకైతే ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ దిస్ ఎనీథింగ్, కాకపోతే మనం రీసెంట్గా చూసిన ఏవైతే స్టార్ వార్స్ కానీ, లేకపోతే మన అవెంజర్స్, వీటి DC మార్వెల్ ఈ మూవీస్ చూసాను చూడండి, వాటిలో లాగే ఉంది అసలు. సో వన్స్ అగైన్ నేను రీట్రేట్ చేస్తున్నాను, ప్రభాస్ రోల్ కానీ, ప్రభాస్ లుక్స్ కానీ, ఆర్ ప్రభాస్ డైలాగ్ డెలివరీ కానీ, హిజ్ కామెడీ టైమింగ్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ వెరీ మెటిక్యులస్లీ ప్లాన్డ్ అండ్ టేకెన్ కేర్. అండ్ అది కంప్లీట్గా సక్సెస్ అయింది. ఇంతకుముందు నాకు బుజ్జిగాడ్లో చూసిన కొంచెం ఏవైతే షేడ్స్ ఉన్నాయో అవి ఇందులో కొంచెం వాడాలనిపించింది. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ విటీనెస్ కోసం అని చెప్పి, ఆ సర్కాస్టిక్ కోసం, లేకపోతే ఆ కూల్ హెడెడ్నెస్ కోసం. అండ్ ఐ ఫెల్ట్ దట్, అంటే అంత ఆ రేంజ్లో కాదు కానీ, అసలు ఆ మీటర్ కాదు, కొంచెం అటువైపు ఇలా వెళ్ళారు.
అండ్ ఇట్ రియల్లీ హెల్ప్డ్ హిస్ క్యారెక్టర్. బట్ తర్వాత అది ఎలా మారుతుంది ఏంటి అనేది వెరీ వండర్ఫుల్. అండ్ ఫస్ట్ హాఫ్ అంటే 1.5 hour అయిన తర్వాత ఆ బ్రేక్ దగ్గర వచ్చే సీక్వెన్స్ ఏదైతే ఉందో అసలు ఇలా వెళ్తున్న మూవీని కంప్లీట్గా, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా హీ ట్రైస్ టు ఎస్టాబ్లిష్ అబౌట్ ద కాంప్లెక్స్, ఓకే, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ వాట్ ఈస్ ద స్ట్రగుల్ అబౌట్ అనేది చూపిస్తూ ఉంటాడు. వీటితో పాటు మన భైరవ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం 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 బిల్డప్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు, ఓకే. బట్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద ఇంటర్వెల్ టైం ఆ ఇచ్చే బ్యాంగ్ ఏదైతే ఉందో అమేజింగ్, అసలు అదైతే అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వండర్ఫుల్. అండ్ ఏదైతే ఆ కలరింగ్ చేశారో, సో మీరు ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు గ్యారంటీగా. ఇట్ స్టేస్ విత్ యూ అండ్ మీరు ఆ స్టోరీ టెల్లింగ్కి కనెక్ట్ అయిపోతారు. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇట్ టేక్స్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇందులో మనకి ఆ శంబాలా అని ఎప్పుడు థర్డ్ ఏదైతే ఉందో మనకి కాశీ కాంప్లెక్స్ అండ్ శంబాలా ఉంది కదా. సో శంబాలా గురించి చాలా వింటా ఉంటాం. సో వాళ్ళు శంబాలాకి తీసుకెళ్తారు వాళ్ళనప్పుడు. అండ్ వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దే స్టేయింగ్ దేర్ అని కానీ, లేకపోతే అండ్ వాట్ ఆర్ దే ఫైటింగ్ ఫర్ అని, ఇలాంటి కొన్ని పాయింట్స్తో ఇది చేస్తారు. ఇంటర్వెల్ సీన్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లేకపోతే సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళాలనుకోండి, ఈ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే సెకండ్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్కి తీసుకెళ్ళిపోతాడు. అమేజింగ్గా ఉంది అసలు. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ థింగ్ ఏంటంటే ఈ స్టోరీ టెలింగ్ ఫ్లోలో ద వే మన పురాణాలు ఇతిహాసాల్లో మనం చదువుకున్నవి ఇక్కడ ఈ 2898 ADలో జరుగుతున్న స్టోరీకి ఈ క్యారెక్టర్స్కి ఎంత ఏమంటే సీమ్లెస్గా బ్లెండ్ చేశాడంటే దట్ ఈజ్ లైక్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆ స్టోరీ బిల్డింగ్ టీమ్ కానీ, స్క్రీన్ ప్లే టీమ్ కానీ, మన నాగశ్విన్ విజన్కి కానీ అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ బ్లెండింగ్ మాత్రం బ్లెండ్ మ్యాక్స్ అయితే అసలు నాకు ఎలా అంటే ఈ స్టార్ వార్స్, అగైన్ మ్యాడ్ మ్యాక్స్, ఫ్యూరియస్, ఈ మూవీస్ అన్నీ కలిపి, ఓకేనా, మనకి హాలీవుడ్లో వచ్చిన ఫీల్ ఏదైతే ఉందో అలాంటి ఫీలే నాకు మన మూవీ చూస్తే వచ్చింది. ఇది మన జస్ట్ తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన మూవీ అంటే మామూలుగా ఇక్కడ చూస్తే గ్యారంటీ నెంబర్, అంత అమేజింగ్ ఫీలింగ్ ఉంది. అండ్ టువర్డ్స్ ద క్లైమాక్స్ హీ సేస్ దట్ దిస్ ఈజ్ అ కల్కి ఈజ్ అ యూనివర్స్, అంటే ఆయన అక్కడ ఎంతమంది చెప్పారు బట్ విజువల్గా మనకి అక్కడ చూపిస్తారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆయనకి చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి కానీ ఎవ్రీ డైలాగ్ దట్ హీ స్పీక్స్ ఆ పవర్తో కానీ, ఆ బేస్ వాయిస్తో కానీ, అండ్ దెన్ ద మీనింగ్ ఇన్ దోస్ థింగ్స్ చాలా ఫిలసాఫికల్గా ఉంటాయి. అండ్ దట్ ఈస్ ద బేస్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద భైరవ క్యారెక్టర్, ద కల్కి దట్ ఈస్ గోయింగ్ టు కమ్, అండ్ ద అశ్వత్థామ క్యారెక్టర్ అండ్ ద మెయిన్ విలన్ కమల్ హాసన్ గారు ప్లే చేస్తున్న విలన్ రోల్ ఏదైతే ఉందో సుప్రీం యస్మిన్ అని. సో దానికి అంటే ఇట్ ద జస్టిఫైడ్, ఇంతమంది కలిసి వాడితో పోరాడుతున్నారు ఆరు వాడిని ఆపడానికి ఇంతమంది ట్రై చేస్తున్నారు. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ హిస్ క్యారెక్టర్, అదైతే నాకు అనిపించింది. అండ్ చెప్తున్నాను కదా ఈ ప్రభాస్ ఎంత ఇంపార్టెంటో ఈ మూవీకి, నాగశ్విన్స్ విజన్ కానీ, సో హీఈస్ ఈక్వల్లీ టు బి ప్రైజ్డ్. అండ్ మ్యూజిక్ చాలా అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అమేజింగ్ ఉంది. అండ్ ఆల్సో ద కలర్స్ దట్ వీఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్, శంబాలాకి ఒక డిఫరెంట్ కలర్, తర్వాత ఈ కాంప్లెక్స్కి, తర్వాత మన కాశీలో అప్పటి కాశీలో అదే ఫ్యూచరిస్టిక్ కాశీలో ఉండే దానికి. సో దెన్ ఆర్ లాట్ ఆఫ్ అమేజింగ్ థింగ్స్. ఐఎమ్ ష్యూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ అగైన్ 2 to 3 times ఇన్ థియేటర్ ఫర్ ష్యూర్. మీరు కూడా గ్యారంటీగా వెళ్ళి ఈ మూవీని చూసి ఈ సినిమాటిక్ బిలియన్స్ని అండ్ అది ఇచ్చే ఫీల్ని మీరు ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అగైన్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అండ్ అదే కాకుండా కల్కి మీద ఐఎమ్ గోయింగ్ టు డూ మోర్ వీడియోస్ ఫర్ ష్యూర్, బికాస్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఈచ్ డిపార్ట్మెంట్, హౌ మచ్ థాట్ ఆర్ వర్క్ దట్ హ్యాస్ గాన్ ఇన్ టు ఇట్ అనేది. వాటితో నేను ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్, అండ్ కీప్ వాచింగ్ ద ఫిల్మ్ రెల్మ్ ఛానల్.